2020లో ఎలాగున్నామో 2021లో కూడా అట్లాగే ఉన్నాము అని గనుక మనం అనుకుంటే తప్పు. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే సంవత్సరాలు మారితే ఏం లాభం, అన్నీ అట్లాగే ఉంటాయి కదా. ఉంటాయా? ఉండవు. అన్నీ అట్లాగే ఉంటాయి. సంవత్సరాలు మారినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఏమీ జరిగేది ఏమీ లేదు. కనుక పాత సంవత్సరంలో అదే ఆదివారం, అదే సోమవారం, అదే బుధవారం, అదే గురువారం, అదే శుక్రవారం ఉన్నట్టు కొత్త సంవత్సరంలో కూడా అదే ఆదివారం, అదే సోమవారం, అదే బుధవారం, అదే గురువారం. ఇట్లాగే మన జీవితాలు ఉంటూ ఉంటాయి. వారాలు అట్లాగే ఉంటాయి. దినానికి 24 గంటలు. కొత్త సంవత్సరం రాగానే మరి 24 గంటలు కాస్త 22 గంటలు, 23 గంటలు, 20 గంటలు, 18 గంటలకు వస్తుందా? రాదు. వస్తుందా చెప్పండి? రాదు. అదే 24 గంటలు ఉంటుంది, అదే 24 hours. న్యూ ఇయర్ రాగానే మనందరం కొత్త బట్టలు ధరించుకున్నాము. చాలా పండుగ సంబరంలో మనందరం మునిగి తేలినాం న్యూ ఇయర్ రాగానే. ఇప్పుడు న్యూ ఇయర్ అయిపోయింది, 20 రోజులు గడిచిపోయింది. కొత్త సంవత్సరపు హంగామా అంతయు కూడా మరలా పాతగా అయిపోయింది. మరలా మనందరం పాతోళ్ళలాగానే మిగిలిపోయినాం. మరి అసలు ఏంటి? వాట్ ఈస్ టాపిక్? అసలు మనం చేయవలసింది ఏంటి? మన టార్గెట్ ఏంటి? మన గోల్ ఏంటి? మన డెస్టినేషన్ ఏంటి? సరే, సంవత్సరాలు జరుగుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. మారాల్సింది ఎక్కడా? మారాల్సింది ఎక్కడా? నూతన సంవత్సరం వచ్చింది, మంచిది. నూతన సంవత్సరముతో పాటు మనకు రావాల్సింది నూతన హృదయము, నూతన ఆలోచనలు, నూతన లక్ష్యాలు. ఇవి రావాలి, మార్పు రావాలి. బైబిల్లో ఒక మాట ఉంది, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు చెప్పాలి నూతన పరచబడును. సంవత్సరాలు జరుగుతూ ఉంటే నీ కార్యములు నూతన పరచబడును అని అంటే ఏంటంటే, సంవత్సరాలు గడుస్తూ ఉంటే నూతనత్వమును మనము సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. 2020 సంవత్సరములో ఉన్నటువంటి జ్ఞానము 2021వ సంవత్సరములో అధికమవుటకు మనము ప్రయాసపడాలి. 2020లో నీవు ఎట్లున్నావో 2021లో కూడా అట్లే ఉంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ముందటికి వెళ్ళలేవు. నీ పోరాటం పెరగాలి, నీ యుద్ధం పెరగాలి, నీ యొక్క నైపుణ్యం పెరగాలి, నీ యొక్క ఆలోచనలు పెరగాలి, నీ యొక్క బాధ్యతలు పెరగాలి, భారములు పెరగాలి. నువ్వు నీ యొక్క జీవితాన్ని నీవు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితము నేను కట్టుకోవాలి, నేను నిర్మించుకోవాలి, నేను ఆ జీవితాన్ని స్థిరపరచుకోవాలి అనే ఆలోచనను మనము కలిగి ఉండాలి. లేకపోతే మన జీవితాలు వ్యర్థమవుతాయి. అందుకే మనందరికీ తెలిసినటువంటి మాటని మనము చదువుకోవాలి. తెలిసినటువంటి మాటని చదువుకుందాం. మరొకసారి ఆ యొక్క మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం.
ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి తెచ్చునని చాలు, జ్ఞాపకం ఉంచుకొనుము. తీర్పులోనికి ఇవన్నీ కూడా వస్తాయి. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు దృష్టికి ఇంపైన దానిని, నీ దృష్టికి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. నీ కనులకు ఏది మంచిగా అనిపిస్తుందో ఆ విధంగా వెళ్ళిపో అని చెప్తున్నాడు. అర్థం చేసుకుంటున్నారా? కనులకు ఏది మంచిగా అనిపిస్తే ఆ ప్రకారంగా నీవు వెళ్ళు. మరలా చెప్తున్నాను, వినాలి. నీ కళ్ళకు ఏది మంచిగా అనిపిస్తే నీవు ఆ ప్రకారముగా వెళ్ళు, ప్రవర్తించు. నీ కనులకు నచ్చిన ప్రకారముగా నీవు ప్రవర్తించు అని చెప్తున్నాడు. కనులకు నచ్చిన ప్రకారముగా నీవు ప్రవర్తించు. కొందరికేమో చెడ్డవి నచ్చుతాయి, చెడ్డవి. కొందరికేమో మంచివి నచ్చుతాయి. మనుషులందరికీ ఎప్పుడూ ఒకే విషయము, ఒకే అభిప్రాయాలు ఉండవు. అందరికీ వేరు ఆలోచనలు ఉంటాయి, వేరు అభిప్రాయాలు ఉంటాయి, ఇతరమైనటువంటి దృక్పథాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకరికి బ్లూ కలర్ అంటే ఇష్టం, ఒకరికి ఎల్లో కలర్ అంటే ఇష్టం, ఒకరికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం. ఈయన ఏం చెప్తున్నాడంటే, నీ దృష్టికి ఏది నచ్చుతుందో అది చెయ్యి అంటున్నాడు. నీకు ఒకవేళ చెడు నచ్చింది అనుకోండి, నువ్వు చెడు చేసుకో. ఒకవేళ నీ జీవితాన్ని నీవు నాశనం చేయాలి అని అనుకుంటే, నేను నా జీవితాన్ని, నా బ్రతుకును నేను నాశనం చేసుకోవాలి అని గనుక నీవు అనుకున్నట్లయితే, ఆయన ఏం చెప్తున్నాడంటే నాశనం చేసుకో అంటున్నాడు. నేను ఇదే రకంగా జల్సాలు చేస్తాను, నేను ఎవరి మాటను వినను, నేను ఎవరికి లోబడను, నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను, నా బ్రతుకులో నేను నా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తాను, నేను పెద్దలను గౌరవించను, తల్లిదండ్రులను సన్మానించను, అన్నయ్యలను గౌరవించను, చెల్లెళ్లను గౌరవించను, దేవుని అందు భయభక్తులు నాకు అక్కరలేదు, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా అంటే చెయ్యమని చెప్తున్నాడు. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు ప్రవర్తించు అంటే రెండు విషయాలు. ఒకరికేమో మంచిగా బ్రతకాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఈ వాక్యము కనుక ఆయనకు చెబితే, నీ దృష్టి యొక్క ఇష్టము, ఆయన దృష్టికి ఏది ఇష్టంగా అనిపిస్తుంది? మంచిగా బ్రతకడము ఇష్టముగా అనిపిస్తుంది. కనుక నీకు మంచిగా బ్రతకడం ఇష్టముగా అనిపిస్తుంది కనుక నీవేం చేయి? మంచిగా బ్రతుకు. నీ దృష్టికి నీవు గొప్పోడు కావాలి అని నీకు అనిపిస్తుందా? నీ దృష్టికి నీవు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తివి కావాలి అని నీకు అనిపిస్తుందా?
అనిపిస్తుందా? ఎవరికి అనిపించట్లున్నది? మరి చెప్పట్లేదు మీరు, చెప్పండి. అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. నీ దృష్టికి నీవు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని నీకు అనిపిస్తే గొప్ప వ్యక్తిగా ఉండుటకు నీవు పోరాటము చేయి. దట్ ఈజ్ యువర్ గోల్. అది నీ లక్ష్యము, నీ ముందున్నటువంటి లక్ష్యము. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానికి జ్ఞానమును సంపాదించుటయే ముఖ్యాంశం. నీవు ఒకవేళ గొప్పవాడవైతే గొప్పగా ఉండుటను అనుదినము సంపాదించుకోవటమే నీ ముఖ్య లక్ష్యము. లేకపోతే నాశనం చేసుకోవాలనిపిస్తుందా? అయితే నాశనం చేసుకో. కానీ ఒక మాటను గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను తీర్పులోనికి లాగుతాడు అనే వాస్తవాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. తీర్పులోనికి లాగుతాడు. ఒక దినము నీకు వస్తుంది, ఒకరోజు నీవు కన్నీరు విడిచే దినము నీ జీవితంలో ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 22, 23, 24 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లలు మీరు కావచ్చు, నిజమే. కానీ మీ వయస్సులో, అనగా మీరు 30 సంవత్సరాలు ఉన్నప్పుడో, లేదా 35 సంవత్సరాలు ఉన్నప్పుడో, లేదో 38, 40 సంవత్సరాలలో ఉన్నప్పుడు నీకొక దినం వస్తుంది. అప్పుడు నీవు వెనుకకు తిరిగి చూసి చాలా చాలా కన్నీరు పెడతావు. అప్పుడు నువ్వేమని ప్రార్థన చేస్తావంటే, దేవా నా బ్రతుకు ఎందుకు ఇట్లా చేసావు? అదొకటి పెద్ద డైలాగ్. నీ బ్రతుకు అదొక్క డైలాగ్ తప్ప మరొక డైలాగ్ రాదు. చాలామంది అయ్యగారి దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, అయ్యా నన్ను ఎందుకు దేవుడు కనికరిస్తలేడు? అన్నా ఎందుకన్నా మా జీవితంలో మేము ఎంత ప్రార్థన చేసినా అసలు దేవుడు వినడు, దేవునికి అసలు కనికరం లేదా, బుద్ధి లేదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలానే వారు జీవిస్తూ ఉంటారు. ఒక దినము లబోదిబోమని మామూలు ఏడుపు కాదది, భయంకరమైనటువంటి ఏడుపును నువ్వు ఏడుస్తూ ఉంటావు. వెనుకకు తిరిగి చూసినప్పుడు అంత నష్టపోయినట్టు నీ జీవితంలో నీకు కనిపిస్తుంది. చాలా మందిని నీవు కోల్పోతావు, చాలామంది నాయకులను నీవు కోల్పోతావు. నీతో ఉన్నవారందరూ గొప్పవారు అవుతారు, నీతో ఉన్నవారందరూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. నీ ఒక్కడవు ఒంటరిగా మిగిలిపోయి అజ్ఞానిగా, భ్రష్టునిగా, బుద్ధిహీనునిగా, దరిద్రునిగా నీ ఒక్కడివి మిగిలిపోతావు. అప్పుడు నీ భార్య, నీ పిల్లలు ఉంటారు. అప్పటికి నీకు జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకున్నా పిచ్చోడికైనా పెళ్లి చేస్తారు ఈ లోకంలో. ఒక పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, వానికి మంచి పిచ్చిదాన్నే ఎతికేస్తారు. కాదా? అవునా కాదా? పిల్లలు చెప్పాలి. నీ స్థాయికి తగ్గోళ్ళనే ఎతుకుతారు. మ్యాచ్ అంటారు. మ్యాచ్ అంటే వీళ్ళకు మ్యాచ్ అవుతుందా? మీకు అర్థమవుతుందా? మ్యాచ్ అంటే ఏంది? వీళ్ళ స్థాయికి వాళ్ళ స్థాయికి, వీళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళ వ్యక్తిత్వానికి మ్యాచ్ అవుతుందా అనేది చూసి నీలాగా ఉన్నటువంటి ఒక దరిద్రుణ్ణి, నీలాగా ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యము చేసే, వ్యవహారము చేసే, నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. నీకు అజ్ఞానములోనే పిల్లలు పుడతారు. నీవు అజ్ఞానుడిగా ఉన్నప్పుడే నీ పిల్లలు పెద్దగా అవుతూ స్టార్ట్ అవుతూ ఉంటారు.
ఇక వాళ్ళను మేపడానికి కానీ, వాళ్ళకొక సొసైటీలో ఆ పిల్లలకు ఒక గౌరవమును కలుగజేయడానికి కానీ నీ దగ్గర ఏ మాత్రము శక్తి ఉండదు. నీవేమీ చెయ్యలేని ఒక పనికిరాని వ్యక్తిలాగా నీవు అక్కడ మిగిలిపోతావు. నీవు అలా మిగిలిపోతావు. మీరు ఊహించుకోండి, మీ యొక్క జీవితాన్ని మీరు అంచనా వేసుకోవాలి ఎప్పుడు కూడా. వాట్ ఈజ్ మై స్టేటస్, నాట్ వాట్సాప్ స్టేటస్. ఈరోజు నా స్టేటస్ ఏంటి? ఏ స్టేటస్? వాట్సాప్ స్టేటస్. ఈరోజు ఉదయకాలం లేవగానే నేను వాట్సాప్లో ఏమని పోస్ట్ చేయాలి, ఏ స్టేటస్ పెట్టాలి, ఏ ఫోటో పెట్టాలి, ఏ సెల్ఫీ పెట్టాలి అని ప్రతిదినము నీవు లేచి ఫోన్ తీసి వాట్ ఈజ్ మై స్టేటస్, వాట్ ఈజ్ అదర్స్ స్టేటస్. ప్రతి దినము నీ పని అదే. నేనంటున్నాను, నీ స్థాయిని నీవు మొదట అంచనా వేసుకోవాలి. అంచనా, స్కేల్ కొలుచుకోవాలి. నీవేమవుతున్నావు? ఇప్పుడు నీవు గనుక ఇలా ఉంటే ఇంకో 10 ఏళ్ళకు నువ్వు ఇలాగ తయారవుతావు. తెలిసిపోతుంది. మీ అందరి జీవితాలు కూడా చెప్పొచ్చు ఒక అంచనేసి. మీ పరిస్థితిని బట్టి, మీ బ్రతుకును బట్టి, మీ బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ యథార్థతను బట్టి, మీకున్నటువంటి తీర్మానమును బట్టి, మీరు చేసే పనిని బట్టి మీ బ్రతుకులు ఇంకొక 5 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో ఏమవుతుంది, ఏమవ్వబోతుంది అనే విషయాన్ని మనము అంచనా వేయొచ్చు. అప్పుడు ఏమంటావు నీవు? నాకు అదృష్టము లేదు, నాకేది కలిసి రాదు అని ఉంగరాలు పెట్టడం దగ్గరికి పోతావు, పంచాంగం చూడటం దగ్గరికి పోతావు. ఇక అప్పుడు ఇక పాస్టర్లు మంత్రగాళ్ళు కదా మన దృష్టిలో. యేసు రక్తం చేయం, ఈ పాస్టర్ మీద చేయి పెడితే ఏమన్నా అవుతుందేమో, ఆ పాస్టర్ మీద చేయి పెడితే ఏమన్నా అవుతుందేమో. ఏమీ కాదు నీ జీవితానికి. నిన్ను నీవు నిర్మించుకోవాలి, నీ బ్రతుకును నీవు నిర్మించుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నీ బ్రతుకును నీవు కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ మన యొక్క ఫినాన్షియల్ లైఫ్, మన యొక్క ఉద్యోగ జీవితాన్ని, ఆర్థిక జీవితాన్ని, తర్వాత చదువులతో కూడినటువంటి జీవితాన్ని, జ్ఞానముతో కూడిన జీవితాన్ని కూడా నీవు నిర్మించుకోవాలి. లోకములో జాగ్రత్త, కష్టపడకుండా నీకేది దొరకదు. హార్డ్ వర్క్ బ్రింగ్స్ గుడ్ రిజల్ట్స్ అని ఉంటుంది. నువ్వెక్కువగా కష్టపడము, ప్రయాసపడము నేర్చుకోవాలి. నీవు ప్రయాసపడకపోతే నీ వయస్సు పెరుగుతుంది, నీకు తెల్ల వెంట్రుకలు వస్తాయి, నీ బ్రతుకులో ఏ మాత్రము మార్పు అనేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు మీకు అర్థం కావును గాక. ఈ యూత్ మీటింగ్ ఎందుకు పెట్టానంటే మీరు చాలా విషయాలు నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఈరోజు ప్రహర్షి అని పిలువబడుతున్నటువంటి నేను నా జీవితాన్ని నిర్మించుకున్నాను. నేను నిర్మించుకుంటున్నప్పుడల్లా దేవుడు నా జీవితానికి ఎంతో సపోర్ట్గా నిలబడ్డాడు.
ఉదాహరణకు చెప్పాలంటే, ఒక ఇటుక నేను పెట్టుకుంటున్నాను అనుకోండి, ఆ ఇటుకను ఈ ఇటుకను కలపడానికి మధ్యలో మనం ఏమేస్తాం? సిమెంట్ వేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ రకంగా సిమెంట్ వలె ఆయన నాకు ఉపయోగపడి నా జీవితాన్ని ఈరోజు స్థిరపరిచాడు. ఊరికే కాదు, దానికి కావలసిందేంటి? నమ్మకమైనటువంటి నమ్మకత్వం. పిల్లలుగా మీరు ఉంటున్నప్పుడు మీరు నమ్మకస్తులై ఉండాలి. మీ మాట ఎలాగుండాలి? ప్రభు చెప్పాడు, అవునంటే చెప్పాలి, అవునంటే కాదంటే కాదు. అబద్ధ సాక్ష్యమును మనము పలుకకూడదు. చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటున్నారు. లోకములో ఒక సామెత ఉంటుంది, నేను విన్నాను, అది నిజమే అని కూడా నేను భావించాను. లోకములో ఒక సామెత ఉంటుంది, ఆ సామెతను నేను విన్నాను, అది నిజమే అని కూడా నేను భావించాను. చెప్పమంటారా ఆ సామెత? మీరు సపోర్ట్ చేయట్లేదు కదా, చెప్పమంటారా? మాటకు గతి లేనోనికి, మాటకు మతి లేనోనికి పూటకు గతి ఉండదు. అంటే మాటలు ఎవడైతే స్థిరపరచుకోడో, మాటల మీద ఎవడైతే నిలబడడో, మాట మీద ఎవడైతే నిలిచి ఉండడో, మాట ప్రకారంగా ఎవడైతే జీవించడో, ఇటువంటి వానికి గతి ఉండదు. మీరు మాట తప్పేవారా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, అతడు నష్టము కలిగినను మాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ యువర్ విక్టరీ. అదే మీ విజయం. మీరు మొదట మీ మాటను గెలవగలగాలి. మీ మాటలు గెలవాలి. మాటల మీద మీరు నిలవాలి. మాట ప్రకారముగా జీవించాలి. ఎప్పుడైతే ఏ తీర్మానమును మీరు చేసుకుంటారో ఆ తీర్మాన ప్రకారముగా మీరు ఉండకపోతే మీకు నష్టం కలుగుతుంది. చాలామంది యవనస్తులు చేసే కార్యాలు ఇవే. జీవితాలను ఎందుకు నష్టపోతారంటే మాటలను మారుస్తారు. నీవు మాట ప్రకారముగా జీవించేవాడివేనా? తీర్మాన ప్రకారముగా జీవించేవాడివేనా? ఒకటి చెయ్యాలి అని అనుకున్నప్పుడు నీవు ఏ పని అయితే చేయాలి అనుకున్నావో ఆ పని కొరకు కష్టపడే వ్యక్తివేనా? జీవితంలో చాలామంది ఎన్నో అనుకుంటారు. వారు అనుకున్నారు, వారి నోటితో వారు అనుకున్నారు, ఇదిగో నేను ఫలానా పని చేస్తాను అని అనుకున్నారు. అనుకుంటారు కానీ చేయలేరు చాలామంది. వీరందరూ ఫెయిల్యూర్స్ అన్నట్టు వారందరూ కూడా జీవితంలో విజయవంతమైనటువంటి వ్యక్తులు కాదు. జీవితంలో నష్టపోయిన వారు ఎవరు అని అంటే ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో ప్రగల్భాలు పలికి ఆ మాటలను చేయకుండా, ఆ మాటల మీద నిలబడకుండా ఉన్నవాడే జీవితములో నాశనమయ్యాడు, జీవితంలో దరిద్రుడయ్యాడు, జీవితంలో వాడు దిగజారిపోయాడు, క్షీణించిపోయాడు. ఈ యొక్క 2021లో నీవేమనుకుంటున్నావు? మాటల మీద నిలబడాలి. నీవే తీర్మానం అనుకున్నావో ఆ తీర్మాన ప్రకారముగా నీవు అనుకొని నిలబడుటకు నిరంతరము నీవేం చేయాలి? ప్రయాసపడాలి. ఇప్పుడు మీ గోల్స్ ఏంటి అని నేను అడిగాను అనుకోండి, నేను ఇంకేం అనుకోలే అని చెప్తారు. అంటే మీరు శిశు క్లాస్లో కూడా ఇంకా జాయిన్ కాలేదని అర్థం. నీవు ఇంకో 5 సంవత్సరాలలో ఏమి కావాలి అని అనుకుంటున్నావో అని నిన్ను గనుక నేను అడిగినట్లయితే నీలో నుంచి వచ్చే సమాధానం ఏదైతే అదైతా. జీవితం ఎటు పోతే నేను అటు పోతా,
జీవితము నాశనం దిక్కు నడిపిస్తే నువ్వు నాశనం దిక్కు నడుస్తావన్నట్టు. నేను ఇంకేం అనుకోలేదన్నా, నేనేం అనుకోలేదు. లక్ష్యము లేకుండా మనము పోకూడదు. లక్ష్యము లేకుండా యుద్ధం చేయకూడదు. లక్ష్యము లేకుండా ప్రయాణము, డెస్టినేషన్ లేకుండా, గమ్యము లేని ప్రయాణాలు మీరు చేయొద్దు. మీ తీర్మానం ఏంటి? అందరిలాగే మీరుంటున్నారా? అందరిలాగే మీరు కూడా బ్రతుకుతున్నారా? అయితే మీరు ప్రమాదములో ఉన్నారు. అసలు మీ దృష్టికి ఏమి కనిపిస్తుంది? నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున అంటున్నాడు. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అసలు నీ దృష్టి ఏంటి? నీ దృష్టి ఏంటి? నీ విజన్ ఏంటి? ఎటు చూస్తున్నావు నీవు? ఈ యొక్క మీటింగ్లో మీరు నేర్చుకోవాల్సింది, నీ ప్రయాణం ఎక్కడికి, నీ దృష్టి ఎక్కడికి. ప్రైజ్ ద లార్డ్. ఒక దినం వస్తుంది, అప్పుడు చాలా చాలా అంగలారుస్తూ ఉంటావు, చాలా భయపడుతూ ఉంటావు, భయభ్రాంతులకు గురవుతావు. నా బ్రతుకు ఎందుకు ఇట్లయిందో అనుకుంటావు. నెత్తి మీద శాపాలు కూర్చొని ఉంటాయి. నీ చేతులారా నీవే పొరపాట్లు చేస్తావు. నీ చేతులారా నీవే నష్టపోతావు. నీ చేతులారా నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటావు. ఏశావు తర్వాత కన్నీరు విడిచాడంట మనలాగనే. ఏశావు కన్నీరు విడిచెను కానీ అది అతనికి దొరకలేదు. చాలా కన్నీరు విడిచాడు కానీ అది అతనికి దొరకలేదు. నీవు కూడా ఒక దినం కన్నీరు విడుస్తావు కానీ పోగొట్టుకొనవలసిందంతా ముందుగానే నీవు పోగొట్టుకుంటున్నావు. దినములు చెడ్డవి అని బైబిల్ చెబుతున్నప్పటికీ కూడా నీ బ్రతుకులో మెలకువలేని పరిస్థితి, సోమరితనము నిన్నేలుతూ ఉన్నది. నీవు అసలు కాన్షియస్లోనే లేవు. ఈ ప్రకారంగా చూస్తే నీవు కాన్షియస్లో లేవు, స్పృహలో నీవు లేవు, మత్తులో ఉన్నావు. నిశ అంటారా? నిశలో ఉన్నా, మత్తెక్కిపోయింది. మత్తు, హోష్లో లేవు నీవు. ఎంత దారుణమైనటువంటి మాటలు. లక్ష్యమును ముందుగానే ఏర్పరచుకోవాలి. స్పిరిచువల్గా ఏర్పరచుకోవాలి, కెరియర్ కొరకు ఏర్పరచుకోవాలి. నీ ఉద్యోగస్తుడివి అవుతావా? నీ చేతిలో ఉంది. కష్టపడకుండా మనకెప్పుడు కూడా ఫలితము లభించదు. బైబిల్లో ఒక మాట ఉంది, నీ ప్రయత్నములన్నింటినీ యెహోవా సఫలపరచను. ప్రయత్నం చేయకుంటే యెహోవా ప్రయత్నం చేయకుంటే నీ అసలు సఫలము కావు. అయితే నీ ప్రయత్నం ఏంటి? 2021లో నీ ప్రయత్నం ఏంటి? నిద్రపోవడమా? టీవీలు చూడడమా? గేమ్స్ ఆడడమా? నీ ప్రయత్నం ఏంటి? అసలు ఉన్నతుడుగా నీ ఉండాలని ఆశిస్తున్నావా? అసలు కనీసం ఆశనైనా ఉందా నీకు? మీ డాడీ వాళ్ళు నీకు ఒక పునాదేశారు. మీ డాడీ ఎంతో కష్టపడ్డాడు. మీ డాడీ అనుభవించినటువంటి కష్టము నీకు లేదు.
ఈరోజు మీ డాడీ నిన్ను కేర్ చేస్తూ నిన్ను ఎల్లవేళలా నిన్ను చూస్తూ నిన్ను విచారిస్తూ నీకు కావలసినవన్నింటినీ ఏర్పాటు చేస్తూ నీకు ఒక ప్లాట్ఫామ్ వేస్తే నీవేం చేస్తున్నావు? నీవు కూడా నీ డాడీ ఏ ప్లాట్ఫామ్ మీద పెట్టాడో ఆ ప్లాట్ఫామ్ మీద అట్లాగే ఉండిపోతావా? ఒక నిర్మాణము చేసుకుంటావా? మైనస్లో ఉండే మీ జీవితాలు, మన బ్రతుకులు ఎక్కడుండే చెప్పండి? మైనస్. కానీ ఇప్పుడు మన తల్లిదండ్రుల వల్ల మనం ఎక్కడికి వచ్చాం? మైనస్ నుంచి జీరోకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? జీరో. ఇప్పుడు నువ్వు 1 చేసిన అది నీకు ప్లస్సే, 2 చేసిన అది నీకు ప్లస్సే, 3 చేసిన అది నీకు ప్లస్సే. ఇక నువ్వు ఎంత చేసుకుంటావో చేసుకో, బట్ యు ఆర్ ఇన్ జీరో. కానీ మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా వాళ్ళు మైనస్లోనే జీవించారు. అందుకే మనందరము పేదవారిగా మిగిలిపోయాం ఈరోజు. మన జీవితాలు పేదవారిగా, దిక్కుమాలిన వారిగా, ఎప్పుడు కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అబ్బా, ఎవరైనా రోడ్డు మీద కారు వేసుకొని వెళితే ఎంతో సంతోషించి, ఆహా ఈ కారే కనుక నాకుంటే అంటావు. నీకెందుకు ఉంటుంది ఆ కారు? నీవేం చేస్తే ఉంటుంది ఆ కారు? కష్టపడితే ఉంటుంది. మీ తల్లిదండ్రులు కష్టపడ్డందుకు మీ తల్లిదండ్రులకు ఏమీ దొరకలేదు, జీరో తప్ప. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులు ఎక్కడుండే చెప్పు? మైనస్లో ఉండే. -350 -450. వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళు జీరోలకు వచ్చారు. కానీ వాళ్ళు -350 నుంచి జీరోకి వస్తే నీవు +350 కాగలుగుతావా నిన్ను జీరోలో విడిచిపెడితే? ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది? తల్లిదండ్రుల కంటే మనం ఎక్కువగా కష్టపడాలి. అవునా కదా? తల్లిదండ్రులు ఎంత సంపాదించారో దానికంటే ఎక్కువగా మనము సంపాదించాలి. అంతేనా కాదా చెప్పండి? అంతే. తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు జీరోలోనికి? -350 అనుకోండి, సరే -100 అనుకోండి, సరే -10 అనుకోండి. అక్కడ మొదలైంది అనుకోండి వాళ్ళ జీవితం. వాళ్ళు జీరోకి రావడానికి ఎంత కష్టపడ్డారో అంతే కష్టం కనుక నీవు జీరో నుంచి కష్టపడితే ఎక్కడికి వెళ్తావు? +10కే వెళ్తావు. పాయింట్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు -10 నుంచి జీరోకి రావడానికి ఎంత కష్టపడ్డారో నీవు కూడా జీరో నుంచి వాళ్ళంతే కష్టపడితే +10కి వస్తావు. నేను చెప్పేది ఏంటంటే, నీ వాళ్ళకంటే రెట్టింపు కష్టపడ్డప్పుడు నీవు +20లో ఉంటావు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. బంగారు బాటలు అంటారు చూడండి, బంగారు బాట వలె మీ బ్రతుకులు ఉంటాయి. ఇదిగోండి, మనకు కార్పొరేట్ స్కూల్లో చదువుకోవడానికి డబ్బులు లేవు. కార్పొరేట్ కాలేజీలలో చదువుకోవడానికి, హై స్టడీస్, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలలో మనకు సీటు లేకపోవచ్చు. కానీ మనము కష్టపడగలిగితే అందరికంటే గొప్ప వాళ్ళుగా మార్చబడతాం. ఎందుకంటే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఉదయకాలం లేచి, ప్రభువా నన్ను గొప్పను చేయి, ఈ రాత్రి నన్ను ఆశీర్వదించి, ఈ రాత్రి నన్ను దీవించి, ఈ రాత్రి నన్ను హెచ్చించి, ప్రభువా ఈ దినం అంతా నన్ను కాపాడు, నన్ను గొప్ప చేయి అంటే గొప్ప కావు.
నీవు ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా దేవుడు దినదినము నీకు కావలసిన జ్ఞానమును, కావలసిన ఆలోచనను నీ బ్రతుక్కు దేవుడిస్తాడు. అయితే ఇప్పుడు మీరు నేను అన్న మాటకు వెంటనే స్పందించాలి, పరీక్ష చేసుకోవాలి. ఏ పరీక్ష అంటే, అసలు మీరు దేని గురించైనా ప్రయాసపడుతున్నారా? చేసుకున్నారా? క్వశ్చన్ చేసుకున్నారా? నీవు దేని గురించైనా ఇప్పుడు ప్రయాసపడుతున్నావా? ఎందుకు తెలుసా? అసలు నీకు ఆలోచనే లేదు. నీకు ఆలోచన పుట్టేసరికి 25 సంవత్సరాలు వస్తాయి. నీకు బుద్ధి వచ్చేసరికి 25 years వస్తాయి. అప్పుడు నీకు బుద్ధి రాగానే నీకు పెళ్ళి అవుతుంది. కథం, నువ్వు లాక్ అయిపోతావు. ఎక్కడ ఆలోచన వచ్చిందో అక్కడే ఉంటావు, కానీ ఆ ఆలోచన ప్రకారముగా పోరాడుటకు నీకు అసలు పరిస్థితులు ఎప్పుడు కూడా నీ జీవితానికి అనుకూలించవు. కనుక మీరు అడ్వాన్స్గా ఉన్నప్పుడే, ముందుగా ఉన్నప్పుడే, ముందు చూపు కలిగి బ్రతికినప్పుడే మీరు జీవితములో సఫలీకృతం అవుతారు, ఫలభరితంగా మార్చబడతారు, విజయవంతంగా మార్చబడతారు. మీ ఆలోచనలు అడ్వాన్స్గా ఉండాలి, ముందుగా ఉండాలి. చిన్నప్పుడు మా తెలుగు సార్ మాకు తెలుగు పాఠంలో ఒక కథ చెప్పాడు. అదేంటంటే 3 చేపలు అనే కథ. ఆ 3 చేపలు అనే కథలో అద్భుతమైనటువంటి వివరణ 6వ తరగతిలో ఉంటుంది. అది అందులో 3 చేపలు ఉంటాయి. ఆ 3 చేపల్లో ఒక చేప పేరు దీర్ఘదర్శి. ఏం పేరు? వింటున్నారా? దీర్ఘదర్శి. రెండవ చేప పేరు ప్రాప్తకాలాగ్నుడు. అనండి, అనొస్తలేదు మనకు, మంచిగానండి. కొందరు ఇలా చూస్తున్నారు కానీ ఎక్కడో ఉన్నారు. ఏ పేరు? రెండవ చేప పేరు. మూడవ చేప పేరు దీర్ఘసూత్రుడు. మొదటి చేప పేరు చెప్పండి. రెండవ చేప పేరు. మూడవ చేప పేరు దీర్ఘసూత్రుడు. ఇందులో 3 పేర్లు కలిగినటువంటి చేపలను మనము చూసాం. ఆ 3 చేపలు మనమే, లోకం. అర్థం చేసుకోండి, నీవు, నేను, ఇంకోడు, ముగ్గురు, 3 రకాల మనుషులు ఉంటారు లోకములో. ఎన్ని రకాలు? 3 రకాలు. ఒక చేప, ఆ 3 చేపలు ఒక కాలువలో, ఒక నదిలో ఉన్నాయి. నదిలో ఉన్నప్పుడు ఆ 3 చేపలు మాట్లాడుకుంటున్నాయి. అందులో దీర్ఘదర్శి అనే చేప మాట్లాడుతుంది, అయ్యలారా, వేసవి కాలం వస్తుంది, ఈ నది ఎండిపోయేటట్లుంది గనుక నేను ఈ ప్రదేశము నుండి వేరొక ప్రదేశములోనికి వెళ్ళిపోవాలి, ఎండాకాలం వస్తుంది అని చెప్పింది. ఏ చేప చెప్పింది? చెప్పాలి. ఏ చేపలు విన్నాయి చెప్పాలి. ఇంకొకటి ప్రాప్త కాలాగ్నుడు. ఈ 2 చేపలు విన్నాయి. ఈ దీర్ఘదర్శి చెప్తుంది, అయ్యలారా, నది ఎండిపోవడానికి వస్తుంది, వేసవి కాలం వస్తుంది, ఈ నది ఎండిపోతుంది కనుక నేను ఈ కాలువ గుండా వేరొక నదిలోనికి ప్రవేశిస్తాను, నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పితే అప్పుడు ఈ ప్రాప్త కాలాగ్నుడు
దీర్ఘసూత్రుడు ఏమన్నారంటే, అది వచ్చే వరకు చూద్దామన్నారు. అర్థమైందా? అది వచ్చే వరకు చూద్దాములే అన్నారు. ఇవాళనో రేపో ఉంటామో ఉండమో తెలియదంటే నీవన్నీ నీతి సూత్రులు చెప్తున్నావు పో అని అన్నాయి. మన జీవితంలో కూడా మనకు ఎవరైనా ముందుగా జ్ఞానోపదేశము గనక చేస్తే మనకు కనువిప్పు కలగదు. మాసాల్తి మనందరం కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఒక మాట చెప్పారే, నాన్న ఉదయకాలం లేవాలరా, నీవు గొప్ప, నీవు కావాలరా, నీ బ్రతుకు మారాలరా, నీవు నాకంటే నేను పడ్డ కష్టం పడద్దురా, ఎందుకురా ఇట్లుంటున్నావు, అరే మేము ఎంతో కష్టపడ్డాము, నీకేం తక్కువైందిరా, నీకు అన్నీ మేము చూసుకుంటున్నాం కదరా అని అన్నారు అనుకోండి. మీరందరూ ఏమంటారంటే మాజాలుతీ, సాల్తీ, మన తెలంగాణ భాషలో మాజాల్తీ, నువ్వు ఇక్కడ ఉండకపో అని అక్కడి నుంచి మన చెవులను దులుపుకుంటూ చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోయే అలవాటు మనందరికీ ఉంటుంది. ఇలా చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు జీవితంలో ఎంత నష్టపోతాడంటే చాలా నష్టపోతాడు. ఈరోజు ప్రహర్షి అనబడిన నేను ఈ ప్రాంతంలో ఎందుకు కూర్చొని, నా వయసు 26 సంవత్సరాలే, రేపు 27 సంవత్సరాలు వస్తాయి మార్చిలో, మీకు బోధిస్తున్నాను అనంటే ముందు చూపు కలిగి ఉన్నాను. ముందే దేవుని వాక్యములు నేర్చుకున్నాను, ముందే ఉపదేశములు నేర్చుకున్నాను, ముందే నా జీవితాన్ని నేను స్వాధీనపరచుకున్నాను, ముందే నా జీవితాన్ని నేను నిర్మించుకున్నాను. నేను 8వ తరగతిలో కరపత్రిక రాశాను. ఆ కరపత్రిక ఇంకా ఫైల్ అయి ఉన్నది. ఉన్నదా? ఉన్నది. ముందుగానే జ్ఞానము కలిగి, బైబిల్లో ఒక మాట ఉంది, దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకోవాలి. ఈరోజు నన్ను చూసి ఏమంటారంటే, అబ్బా అన్న నువ్వు ఎంత అదృష్టవంతునో తెలుసా, ఎంత అదృష్టవంతుడు, అబ్బా చాలా అదృష్టవంతుడు, చిన్న వయసులోనే ఇట్లే. అదృష్టము కాదు నాయనా, నిర్మాణము. నాకు తెలుసు, నాకు ఈ వయసు వచ్చేసరికి నేను ఇలా మైకులు పట్టుకొని ఇలా మాట్లాడతానని నాకు ఎప్పుడో తెలుసు. నేను చాలా స్పష్టంగా నా జీవితాన్ని నేను అంచనా వేయగలిగాను. ఇంకా 10 సంవత్సరాలలో నేనేమవుతానో నా దగ్గర ఆల్రెడీ జరగబోయే విషయాలు నా ముందున్నాయి. నేను రాసుకొని పెట్టుకున్నాను. నేను ఏమేం చేయబోతున్నాను, దేవుడు నన్ను ఏ రకంగా వాడబోతున్నాడు, నా పరిచర్య ఏంటి, నా దర్శనం ఏంటి, నాకు చాలా క్లియర్. ఆ ఆలోచన ఏంటి, ఆ దర్శనం చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా నాకు తెలుసు కనుకనే నా జీవితము సద్వినియోగపరచబడింది. నాతో చదువుకున్న వారెవరు కూడా నేనున్నటువంటి పరిస్థితిలో లేరు. అందరి మనస్సులు ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నాయి, చిన్నపిల్లల ఆలోచనలు. కానీ నేను అలా లేను. కారణం ఏంటంటే ముందుగా మెలకువ కలిగి జీవించే వాళ్ళము గనుక, అలర్ట్ అయ్యే వాళ్ళము గనుక, ముందుగానే మన జీవితాన్ని మనము అంచనా వేసుకునే వాళ్ళము గనుక ఇట్లున్నాం. మనకు ఎవడైనా మన జీవితము కొరకు చెబితే మనము ఈ చెవులో విని ఈ చెవులో నుంచి వదిలేస్తాం. అదెంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. మీ జీవితాలకు నాయకులు అనేవారు ఉండాలి. మీ జీవితాల్లో మీకు సలహాలు ఇచ్చేవారు ఉండాలి. ఆ సలహాలు ఇచ్చేవారిని మీరు నమ్మాలి. ఆ సలహా ఇచ్చేవారి యొక్క సలహా ప్రకారముగా జీవించుటకు మీరు నిరంతరము ప్రయాసపడాలి.
మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరికి ఉండరు. ఎంకరేజ్ చేసేవారు, మోటివేట్ చేసేవారు. ఒకవేళ అట్లాంటి వారు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు వారిని నిర్లక్ష్యము చేయకూడదు, నెగ్లెక్ట్ చేయొద్దు. దీర్ఘదర్శి వచ్చింది, అయ్యలారా ఈ వేసవి కాలములో ఈ యొక్క నది ఎండిపోతుంది, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ప్రాప్త కాలాగ్నుడు, దీర్ఘ సూత్రుడు, ఇవి రెండు కూడా ఆ దీర్ఘదర్శి యొక్క మాటను ఇలా విని అలా వదిలేసి, పో అది వచ్చినప్పుడు మేము చూస్తాం, నువ్వో మమ్మల్ని ఏమనకు అని అన్నప్పుడు ఆ దీర్ఘదర్శి అనే చేప అక్కడి నుంచి హాయిగా తప్పించుకొని కాలువల గుండా పెద్ద నదిలోనికి ప్రవేశించింది. ఇప్పుడు మిగిలినవి రెండు, ప్రాప్త కాలాగ్నుడు, దీర్ఘసూత్రుడు. ఈ ప్రాప్త కాలాగ్నుడు అనే చేపను ఇక నీళ్లు ఎండిపోతున్నప్పుడు ఒక చేపల వాడు వచ్చాడు. ఆ చేపలు పట్టి ఆ ప్రాప్త కాలాగ్నుడు చేపను దొరకబట్టి బుట్టలో వేశాడు. బుట్టలో వేసినప్పుడు దీర్ఘసూత్రునిగా పట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ ప్రాప్త కాలాగ్నుడు కొంత టైం వచ్చింది ఈయనకు. అర్థమవుతుందా? ప్రాప్త కాలాగ్నుడు, ఆ ప్రాప్త కాలాగ్నుడు అనబడినటువంటి ఆ చేపను, ఆ చేపలు పట్టేవాడు మొదట పట్టుకున్నాడు, బుట్టలో వేశాడు. తిరిగి దీర్ఘసూత్రుడు అనే చేపను పట్టుకోబోయాడు. అయితే ఈ ప్రాప్త కాలాగ్నుడికి కొంత తెలివైన వాడు, దీర్ఘదర్శి కంటే కొంత తెలివైన వాడు. వీనికి సమస్య వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా బై లక్కే నాట్ కన్ఫర్మ్డ్, బై లక్. ఏంటి ఆ లక్ అంటే, ఈ ప్రాప్త కాలాగ్నుని ఆ చేపల వాడు పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడేశాడు? బుట్టలో వేసి. ఏ చేపను పట్టుకోవాలనుకున్నాడు? మరలా దీర్ఘసూత్రుడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాప్త కాలాగ్నుడికి టైం దొరికింది కనుక ఈ ప్రాప్త కాలాగ్నుడు బుట్టలో నుంచి ఎగిరి మరలా తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఈ చేపల వాడు అలా వలేసి మరలా ఏ చేపను పట్టుకున్నాడు? దీర్ఘసూత్రుడు అనే చేపను పట్టుకున్నాడు. అలా తీసుకెళ్ళి బుట్టలో చూసారు, ప్రాప్త కాలాగ్నుడు మిస్ అయిపోయాడని ఈ చేపను బుట్టలో వేయలేదు. ఆ దీర్ఘసూత్రునికి ఛాన్స్ లేదు. దీన్ని అక్కడే చంపి దాని దాని పొలుసు అంతటిని గీకేసి దాన్ని శుభ్రం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. దీర్ఘసూత్రుడు హతమయ్యాడు. ప్రాప్త కాలాగ్నుడు బై లక్లో తప్పించుకున్నాడు. కానీ దీర్ఘదర్శి చాలా సేఫ్గా పెద్ద నదిలో చాలా హాయిగా తిరుగుతుంది. దానికి నో టెన్షన్స్. ఇప్పుడు మీకు ఇందులో ఏ క్యారెక్టర్ నచ్చింది? ఎంతమందికి దీర్ఘదర్శి నచ్చింది చెప్పండి? ప్రాప్త కాలాగ్నుడు ఎంతమందికి నచ్చింది? ఎందుకు నచ్చలేదు? ప్రాప్త కాలాగ్నుడు ఎందుకు నచ్చలేదు చెప్పాలి. బై లక్కే, లక్ ద్వారా మాత్రమే అతడు సేవ్ అయిండు తప్ప లేకపోతే అతడు కూడా హతమైపోయేవాడు. కనుక ఇప్పుడు టెన్షన్స్ లేని లైఫ్ ఎవరికి ఉంది? దీర్ఘదర్శికి ఉంది. కనుక సమస్య రాకముందే నీవు అలర్ట్ అవ్వాలి. బైబిల్ కూడా ఇదే చెప్పింది. దీపం ఉండగానే నీ ఇల్లును
చక్కబెట్టుకోవాలి. సో నీ దృష్టికి ఇష్టము, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అంటే నీ దృష్టికి అసలు ఏమి కనిపిస్తుంది? టెన్షన్తో గడిపే జీవితం ఇష్టం అనిపిస్తుందా? టెన్షన్ లేకుండా కొంత ముందుగానే జీవితాన్ని నిర్మించుకొని ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నేను వెళ్ళాలి అనే దాని మీద నీ ఇష్టం ఉన్నదా? నీ దృష్టి యొక్క ఇష్టం ఇప్పుడు దేని మీద ఉందో మీరు చెప్పాలి. మరలా వినాలి, నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. టెన్షన్స్తోనే ఇప్పటి వరకు ఉన్న టెన్షన్స్ సరిపోనట్లు ఇంకా జీవితంలో సమస్యలలో చిక్కుకుపోయి, దరిద్రములో చిక్కుకుపోయి, పాల ప్యాకెట్కు డబ్బులు లేవు, బిర్యానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, బర్త్డే చేసుకోవడానికి డబ్బులు లేవు, పండుగకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అనే జీవితంలోనే నీవు బ్రతకాలనుకుంటే నీవు అట్లాగే ఉండు. కానీ ఎప్పుడు నేను గొప్పగా ఉండాలి అని నీవు తలస్తే ఈరోజే ముందు చూపు గల వ్యక్తిగా నీవు మార్చబడు. అప్పుడు నీవు దీవించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏశావుకు ముందు చూపు లేదు, నిర్లక్ష్య ధోరణి కలిగిన వాడు ఏశావు. నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్యము నిర్లక్ష్యము నిర్లక్ష్యము. ఏశావు అంటేనే నిర్లక్ష్యం. ఎంతటి నిర్లక్ష్యం అంటే అసలు ఎవరిని కేర్ చేయడు, ఏ మాటను పట్టించుకోనటువంటి వ్యక్తి. అందుకే అతడు చివరికి కన్నీరు విడిచాడు, కానీ అది అతనికి దొరకలేదు. కనుక మనమైతే ఆలోచన కలిగిన వ్యక్తులుగా, దీర్ఘదర్శులుగా మనం ఉంటేనే మనము నిజముగా దీవించబడతామని గ్రహించు. నీకు చెబుతున్నాను, నేను చెబుతున్న మాటను నీవు నిర్లక్ష్యం ఎన్నడు చేయకు సోదరుడా, సోదరి. నిర్లక్ష్యం చేయకు. నిర్లక్ష్యము చేస్తున్నావు అనుకో, నీవు ప్రాప్త కాలాగ్నుడు లాంటివి, దీర్ఘసూత్రుని లాంటివి. అయితే నీవు దీర్ఘదర్శిలాగా ఉండాలి అనంటే ఈ యొక్క సాయంకాల సమయంలో నీవు ఈ మాటలను నీ హృదయముల మీద రాసుకున్నప్పుడు మాత్రమే నీ జీవితం ఫలిస్తుంది, నీ జీవితం సఫలీకృతం అవుతుంది. ఈ దినము ఇప్పుడే నీ గోల్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి, నీ దినచర్య ఏంటి? దినచర్య. చిన్నప్పుడు నేను గాంధీ గారి దినచర్యను చదివాను. గాంధీ గారి దినచర్య, ఆయన దినచర్యను చదివినప్పటి నుంచి నాకు అనిపించింది, నాకు ఎవ్వరూ చెప్పలేదు. ఆయన దినచర్యను నేను చదివాను. అప్పటి నుంచి నాకు అనిపించింది, నా దినచర్య ఏంటి? దినచర్య అంటే ఒక దినములో నేను చేసే పనేంటి అనే థాట్ నాకు వచ్చింది. అప్పటి నుంచి నా దినచర్యను నేను అద్భుతంగా మలుచుకుంటూ, అద్భుతంగా దాన్ని దిద్దుకుంటూ, నా దినచర్య, నాకంటూ ఒక దినచర్యను నేను ఏర్పరచుకున్నా. ఎప్పుడు నా గోల్స్ కొరకు నేను ప్రయాసపడాలి, నా ముందున్నటువంటి భారము కొరకు, నా ముందున్నటువంటి లక్ష్యము కొరకు, నాకున్నటువంటి గురి వద్దకు నేను నిరంతరము పరిగెత్తాలి అని నిరంతరము ప్రయాసపడుతూ ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నేను వెళుతున్న మార్గము నా లక్ష్యమై ఉన్నది, నా గమ్యమై ఉన్నది. అతి తొందరలో నేను ఆ గమ్యంలోనికి ప్రవేశిస్తానని. ఒక పరుగు పందెములో ప్రవేశించే ఆ వ్యక్తులు ఏ విధంగా ప్రవేశిస్తారు? ఫాస్ట్గా పరిగెడుతున్నప్పుడు వారు సంతోషంగా, వారి గురి ఎక్కడుంటుంది? ఆ యొక్క గమ్యానికి చేరుకోవాలి, ఇన్ని సెకండ్స్, ఇన్ని టైంలో చేరుకోవాలి. ఇక దగ్గరికి వస్తున్న కొలది వారి హృదయంలో ఒక గొప్ప ఆనందము వారికి వస్తూ ఉంటుంది, వారు సంతోషంగా ఉండగలుగుతారు. అందుకే జాయిస్ మేయర్ గారు ఎంజాయింగ్ ఎవ్రీడే లైఫ్ అనే ఒక టైటిల్తో వారు టీవీలో వస్తూ ఉంటారు. ఎంజాయింగ్ ఎవ్రీడే లైఫ్ అని, ఎంజాయింగ్ డే ఎవ్రీడే లైఫ్ అనో ఇలా. వాళ్ళ అంశం ఏంటంటే, ఆ స్టేట్మెంట్ ఏందో నాకు గుర్తుకు రావట్లేదని,
ఆనందించండి ప్రతిదినము మీ జీవితంలో. ఎలా ఆనందించగలుగుతామంటే మన గమ్యానికి మనము చేరువవుతున్నప్పుడు మనము నిజంగా మన జీవితాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాం. మన జన్మ ధన్యం అవ్వాలి అని అంటే మన జీవితాన్ని మనము నిర్మించుకోవాలి. నీ సర్కిల్ను, నీకున్నటువంటి ఆలోచనలను, నీ పక్కవానికి నీకంటే హీనమైన ఆలోచనలు ఉంటే వాణ్ణి కూడా నీవు పైకి తీసుకొచ్చి నీ ఆలోచనలతో వారి జీవితాలను కూడా బాగు చేయుటకు నీవు ప్రయత్నించాలి తప్ప నీవు కూడా వారితో పాటు నాశనం కాకూడదు. బైబిల్ ముఖ్యమైన మాట చెప్పింది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే దుష్టులు ఆలోచించేటట్లు నీవు ఆలోచించొద్దు. దుష్టులు టైం వేస్ట్ చేసినట్లు నీవు టైం వేస్ట్ చేయొద్దు. దుష్టులు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్టు మీరు మీ జీవితాన్ని నాశనము చేసుకోకండి. దావీదు భక్తుడిని కనుక మనం చూస్తే అతడు చిన్ననాటి నుంచి సితారా వాయిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దావీదు జీవితం అలాంటిది. సమూయేలు జీవితాన్ని కనుక మనం చూస్తే సమూయేలు చిన్ననాటి నుండి ఏలీ దగ్గర పెరిగినటువంటి వ్యక్తి సమూయేలు. అతడు దేవుని స్వరమును విన్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మోషే జీవితాన్ని చూస్తే మోషే తీర్మానం ఏంటి చదవండి. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఈరోజు నీవేమని ఎంచుకుంటున్నావు? చదువు నాన్న. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని చూడండి. యోచించాడు. ఈరోజు నీవేమి యోచిస్తున్నావు? తమ్ముడు, ఏం యోచిస్తున్నావు? మీరు ఏం యోచిస్తున్నారు? మీ ఆలోచన ఏంటి? మోషే పెద్దవాడైనప్పుడు, అంటే మోషేకు ఆలోచన కలిగినప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటంటే అల్పకాల పాప భోగములను నేను అనుభవించుట కంటే అనే ఒక తీర్మానం. ఆయన ఒక సేవకుడు, ప్రవక్త. నీ తీర్మానం ఏంటి? నీవు తీర్మానము చేసుకుంటేనే నీ బ్రతుకు నిలుస్తుంది. చేయవలసిన కార్యాలన్నీ చేయక, చేయరానటువంటి కార్యాలు చేసి జీవితం అంతా నష్టపోయి, దేవా నీవు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అని ఏడవడం కాదు. నా బ్రతుకు ఎందుకు ఇలా అయింది అని నీవు ఏడవడం కాదు. తండ్రి నన్ను ఈ విధంగా దీవించినందుకు నీకు స్తోత్రం అని నీవు చెప్పాలి. హల్లెలూయా. కనుక ఆ రకమైనటువంటి బ్రతుకు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ రకమైనటువంటి బ్రతుకు ఈ దినమే మీ తీర్మానాలు మీరు రాసుకోవాలి. మీ తీర్మానాలు మీరు చెయ్యాలి. ఇది మొదలుకొని, ఈ క్షణం మొదలుకొనే మీరు ఏకాగ్రతను నిలుపుతూ మీరు అనుకున్నట్లుగా మీరు జీవించగలగాలి. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరము అట్లాగే కన్నులు మూసుకొని ఉందాం, అట్లాగే ఉందాం. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి. కన్నులు మూసుకుందాం. స్తోత్రం.